ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఈ తొలి ఏకాదశిని శయని ఏకాదశి అని, పేలాల పండుగ అని కూడా అంటారు. కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా ఎర్రగా పండుతుంది అంటారు. మా చెట్టు గోరింటాకు ఈ ఆషాఢ మాసంలో మేము పెట్టుకున్నామండి. మీ అందరూ కూడా గోరింటాకు పెట్టుకున్నారా? కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. పల్లెటూరు అంటే ఇష్టపడే అందరికీ కూడా నా వీడియోస్ చాలా బాగా నచ్చుతాయండి. అందుకే మీకు వ్లాగ్స్ కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. మన సబ్స్క్రైబర్ ఉషారావు గారు తొలి ఏకాదశి పండుగను వారి ఇంట్లో జరుపుకున్న పిక్స్ అయితే మనతో షేర్ చేసుకున్నారండి. ఎంత అందంగా ఇప్పుడు కూడా ప్రతి పూజను కూడా అందంగా అలంకరణ చేయడమే కాదు, భక్తితో పూజలు అవి చేస్తూ ఉంటారు. ఉషారావు గారి కుటుంబాన్ని అంతటిని కూడా ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ కూడా తొలి ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలని చెప్పడంతోనే నేను పూజ చేసుకున్న విధంగా మా అక్క కూడా చేసుకుంటూ ఉంటుందండి. అందుకని మా అక్క చేసుకున్నటువంటి తొలి ఏకాదశి పూజా విధానం వీడియో క్లిప్స్ కూడా నేను ఎప్పుడూ యాడ్ చేస్తూ ఉంటాను. ఈ పూజ కాదండి, మా అక్క చేసుకున్న ప్రతి పూజ కూడా నాతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆ పూజా విధానాన్ని మీ అందరికి కూడా ఇలా బ్లాగ్స్ షేర్ చేసేటప్పుడు వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను కదా. నన్ను ఎలాగ మీ కమెంట్స్ ద్వారా మంచి మంచి మోటివేటెడ్గా మెసేజెస్ అవి పెడుతూ ఉంటారు. అలాగే మా అక్క వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కావాలండి మాకు. అయితే సండే రోజున మేము గోరింటాకు అది పెట్టుకున్నామండి. ఎందుకంటే మా పాపకి హాలిడే కదా. అయితే ఆ రోజున గోరింటాకు కోసి మా పాప నేను ఇద్దరం కలిసి పెట్టుకున్నాము. ఈ గోరింటాకు మా చెట్టుదేనండి. ఈ గోరింటాకు పండడం కోసం మేము ఇందులో పెరుగు కానీ, మజ్జిగ కానీ, వక్కలు కానీ ఏమీ వేయమండి. నార్మల్గా కొంచెం నీళ్లు పోసి మిక్సీ తిప్పుకొని చేతికి గోరింటాకు పెట్టుకుంటాం. ఎక్కువసేపు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గంట సేపు పెట్టుకుంటే చాలండి, ఎర్రగా పండిపోతుంది. ఎప్పుడు గోరింటాకు పెట్టుకోవాలన్నా గబగబా గోరింటాకు కోసుకొచ్చి ఇలా మిక్సీ వేసి వెంటనే పెట్టుకుంటాము. చూడండి గ్రీన్ కలర్ కూడా అలానే ఉంది. మిక్సీ వేసిన ఒక 5 నిమిషాలను గోరింటాకు పెట్టుకుంటున్నాము. ఇక్కడ మీరు వీడియో చూసి మా అమ్మాయి చేతులు బాగా ఎర్రగా పండాయా లేదా నా చేతులు ఎర్రగా పండాయా అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక చిన్న సరదా అనమాట అంతే. మీలో ఎంతమంది ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు? ఈ ఆచారంగానే కాకుండా శరీర ఉష్ణోగ్రతల కారణంగా కూడా గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదండి. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోండి. చూస్తుండగానే ఎండాకాలం వెళ్ళి వర్షాకాలం రానే వచ్చిందండి. అయితే ఇప్పుడు ఎక్కువగా ఆకుకూరలు అవి ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి మాకు. అలాగే తోటకూర, ఇవే కాకుండా మాకు వంగనారు, అలాగే బెండకాయ, అలాగే టమాటా నారు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. పల్లెటూరు కదండి, కొంచెం ఎక్కువ ప్లేసే ఉంటుంది. కాబట్టి చుట్టూ కూడా చక్కగా ఇలా మొక్కలు వేసుకోవటం వల్ల ఒక నెల 2 నెలల్లోనే మాకు ఇలా కాయలు కాస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఇలా వంగనారు, టమాటా నారు, పచ్చిమిరపకాయ నారు అంటూ తీసుకుంటాము. నారు అంటే మొక్కలండి. ఇవి విత్తనాలుగా కాకుండా విత్తనాలు వేసి కొంచెం పెద్దగా అయిన తర్వాత అమ్ముతూ ఉంటారు. ఇదంతా కూడా మా ఇంటి ఉత్తరం వైపు డోర్ తీయంగాంతా కనిపించే ప్రతిరోజు కూడా ప్రదేశం అండి. ఇదంతా కూడా వరి పొలం పండిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాకు వర్షం పడుతుంది. వర్షం పడుతున్నప్పుడు ఒక రైతు యొక్క కష్టం ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈరోజు బుధవారం, ఈరోజు తొలి ఏకాదశి. కానీ నిన్నటి రోజున మంగళవారం సాయంత్రం 4 గంటలకు అయితే మాకు అనుకోని వర్షం అయితే వచ్చింది. ఈ వర్షంలోనే ఆ రైతు చూసారా భూమిని దున్నుతున్నారు. ఇలా వర్షం పడినప్పుడు రైతుకి చాలా సంతోషం కలుగుతుందండి. ఎందుకంటే పంటలు బాగా పండుతాయి కదా. ఇక మరుసటి రోజు ఈ రోజైతే వరి అయితే ఊడుస్తున్నారనమాట. అంటే వరి నారుని పెడుతున్నారు. అవి మొక్కలుగా పెరిగి ఆ తర్వాత ధాన్యం అనేది వస్తుంది. ఇదంతా కూడా ఒక 6 నెలల టైం అయితే పడుతుందండి. రైతు పడే కష్టాన్ని మనం ఇలా కంచాల్లో అన్నం పెట్టుకుని అయితే తింటున్నాము. ఆ విధంగానే స్వామివారికి ఈరోజు మా అత్తగారు అయితే పులిహార చేస్తున్నారు. ఇదంతా కూడా ఈ బియ్యంగా తయారవటం కోసం మొత్తం 6 నెలలు అయితే టైం పడుతుంది. మనం తినే తిండి కన్నా వృధా చేసేదే ఎక్కువగా ఉంటుందండి ఫుడ్ అనేది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కావాల్సినంతే వండుకోండి. అందరూ కూడా సంతోషంగా ఉండండి. ఇక ఈ తొలి ఏకాదశి పర్వదినాన మా అత్తయ్య గారైతే స్వామివారి కోసం పులిహార చేస్తున్నారండి. ఉదయం నేను 5 గంటలకి లేచినప్పటికి కూడా కొన్ని ఇలా ప్రసాదాలు చేసుకోవడం, పూజ చేసేటప్పుడు మాత్రం 7:30 సమయం అయితే అయ్యింది. అలాగే స్వామివారికి చలిమిడి, వడపప్పు, పానకం ఇవన్నీ కూడా పెట్టవచ్చు. మా అత్తయ్య గారు మాత్రం పులిహార చేశారండి. నేను పేలాల పిండి చేశాను.
మీ అందరూ కూడా జొన్న పేలాల పిండి ఈరోజు తిన్నారా? తినండి, చాలా మంచిది. మీరు తినడమే కాదు, పిల్లలకి పేలాల పిండి ఎందుకు తినాలో చెబుతూ వారందరి చేత కూడా ఈ జొన్న పేలాల పిండి తినిపించండి. ఈరోజు పిల్లలందరికీ కూడా సెలవు అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మొహరం కదా. జొన్న పేలాలు పేలేటప్పుడు మంచి సౌండ్ వస్తుందండి. అంటే మనకి పాప్కార్న్ పేలుతున్నప్పుడు సౌండ్ వస్తుంది చూసారా, భలే ఉంటుంది. అయితే మీ అందరికి కూడా సౌండ్ క్యాప్చర్ చేద్దామని చెప్పేసి ఇలా వీడియో అయితే పెడుతున్నాను. నా దగ్గర గ్లాస్ లిడ్ లేదండి. అందుకే నేను డైరెక్ట్‌గా ఇలా గిన్నెలో వేసి చూపిస్తున్నాను. గ్లాస్ లిడ్ ఉంటే చక్కగా పేలుతున్నప్పుడు సౌండ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇక ఆ పేలాలన్నీ కూడా నేనేం చేశానంటే చల్లారిన తర్వాత మిక్సీ వేశాను. అందులో కొద్దిగా బెల్లము, ఇలాచీ వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇంకా పొడి అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పటికే యాలక్కాయలు వేసాం కదా, ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మీ అందరూ కూడా ఇంట్లోనే జొన్న పేలాల పిండిని తయారు చేశారా? ఎంతమంది జొన్న పేలాల పిండిని తయారు చేసిన విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక జొన్న పేలాల పిండితో స్వామివారికి ఈరోజున అభిషేకం చేస్తే మంచిది కదా, అందుకని అభిషేక జలాన్ని కూడా కలుపుతున్నాను. పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఇక్కడైతే స్వామివారికి అభిషేకం చేద్దామని ముందుగా దశాంగం పౌడర్ తీసుకున్నాను. ఈ దశాంగంతో మీరు చక్కగా ధూపంగాను వెలిగించవచ్చు, లేదా అభిషేక జలంలోనూ కలపవచ్చు. మంచి సువాసన వస్తుందండి దశాంగం పౌడర్ కూడా. దశాంగంతో పాటుగా జవ్వాది పౌడర్, నేను ఇక్కడ ఫుల్గా ఉన్నటువంటి జవ్వాది పౌడర్ బాక్స్ తీసానేమో అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొకటి ఉందిలేండి, అది ఓపెన్ చేశాను. ఇక జవ్వాది పౌడర్ కొద్దిగా, అదేవిధంగా కొద్దిగా పచ్చకర్పూరము, అలాగే కొన్ని తులసి దళాలు. పసుపు రంగు అంటే స్వామివారికి చాలా ఇష్టం కదా, అందుకే కొద్దిగా పసుపు. ఇక అదేవిధంగా ఇంకొంచెం గంగాజలం కూడా కలిపానండి. మీ దగ్గర ఉంటే కలపండి, లేదంటే మామూలు నీళ్ళల్లో కూడా ఈ విధంగా అభిషేకం అయితే చేయవచ్చు. ఇదంతా కూడా మంగళకరమైన జలంతో సమానం. ఇవంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఒకసారి స్పూన్తో కానీ లేదంటే తులసి దళంతో కలుపుకోండి. మొత్తం అంతా కూడా అన్నీ కలుస్తాయి మంగళకరమైన వస్తువులన్నీ కూడా. మీ దగ్గర జవ్వాది ఆయిల్ ఉన్నా కూడా వేయవచ్చు. ఇంకొంచెం నేను గంధం కూడా కలిపానండి. గంధం కూడా కలిపిన తర్వాత స్వామి అమ్మవార్లకి అభిషేకం చేయడానికి ముందుగా వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక స్వామివారికి అయితే అభిషేకం చేస్తున్నానండి. ముందుగానే పిండి దీపాలు వెలిగించాను. నేను కూడా పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తున్నాను. మీకు చెప్పడమే కాదండి, మీకు చెప్పే ప్రతి విషయాన్ని కూడా నేను ఆచరణలో పెడుతూ ఉంటాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద గోవింద. నేను మొబైల్లో విష్ణు సహస్రనామం పెట్టుకుంటూ స్వామివారికి అయితే అభిషేకం అయితే చేస్తున్నానండి. ఇలా టీవీలో కానీ లేదా మొబైల్లో కానీ పెట్టుకొని పూజలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా పూజ మీద శ్రద్ధ ఉండేలాగే చూసుకుంటాను. మరి ఏ ఆలోచన కూడా దరిచేరనవను. నేను పూజ చేస్తున్నానంటే మాత్రం నన్ను అసలు ఎవరు పిలవరండి. అత్తయ్య గారు, మామయ్య గారు అసలు నన్ను కదపను కూడా కదపరు. అమ్మాయి పూజ చేసుకుంటుంది అని అనుకుంటారు. ఇక స్వామి అమ్మవారికి అభిషేకం అయిన తర్వాత ఇక నేనైతే పట్టు వస్త్రాలు అవి కట్టి నా దగ్గర ఉన్న మల్లెపూలు కూడా స్వామి అమ్మవార్ల మీద ఇలా వేసానండి. మంచి సువాసన వస్తూ ఉంటుంది కదా. కొద్దిగా జవ్వాది పౌడర్ చల్లాను. ఇక గోవిందనామాలు చదువుతూ నేను స్వామి అమ్మవార్ల ముందు ఒక్కొక్క తులసి దళాన్ని సమర్పిస్తున్నానండి. మీకు ఇక్కడ ఓన్ వాయిస్ పెడదాం అనుకున్నాను. మీకు ముందుగానే చెప్పాను కదా, నిన్నటి రోజు వాన పడడం వల్ల ఈ రోజైతే ఒక పక్కనే వరి పొలంలో వరి అనేది ఊడుస్తున్నారనమాట. అందుకని ఆ సౌండ్ వల్ల అస్సలు కండి కుదరలేదు. చిన్న తిరుపతిలో అంటే ద్వారకా తిరుమల కొనుక్కొచ్చిన ధూప్ స్టిక్స్ అవన్నీ కూడా వెలిగించాను. స్వామివారికి అయితే ఇలా తులసి దళాల మాలను కూడా అలంకరణ చేశాము. స్వామివారికి తులసి దళాల మాల అలంకరణ చేసిన తర్వాత ఎంత అందంగా కనిపిస్తారోనండి, నేను ఎన్నిసార్లు గమనించాను. ఇక దీపధూప నైవేద్యాలను సమర్పించి విష్ణు సహస్రనామం గోవిందనామాలు చదువుకుని ఇక పూజనైతే ముగించానండి. ఇలా ఈ విధంగా తొలి ఏకాదశి పూజనైతే చేసుకున్నాను. మీరు కూడా ఎంతో వైభవపేతంగా తొలి ఏకాదశి పండుగను జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఆ శ్రీ మహావిష్ణువు ఈ రోజున నిద్రలోకి వెళ్ళి కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి రోజున స్వామివారు మేల్కొంటారని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ రోజు నుండి అందరూ కూడా చాలామంది ఋషులు, మహర్షులు అలాగే చాలామంది కూడా ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్షను కూడా చేస్తూ ఉంటారు. అంటే 4 నెలల పాటు మాంసాహారం తినకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ ఒక పూట అన్నం తింటూ స్వామివారిని పూజలు చేస్తూ ఉంటారు. దాన్నే చాతుర్మాస దీక్ష అంటారు. 4 నెలల పాటు చేసే దీక్ష ఇది. ఇంట్లో పూజానంతరము అలాగే తులసమ్మవారి వద్ద కూడా పూజ అయితే చేసుకున్నానండి. ఎవరో మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, మీ చేతికి మచ్చలు ఎప్పుడు వచ్చాయండి? నాకు బొల్లి మచ్చలు అయితే ఉన్నాయండి. నేను అందుకే ఫుల్ హ్యాండ్స్ అవి వేసుకుంటాను. చేతులకి చెవులకు కూడా వచ్చాయి. 2023 సంవత్సరం నుంచి నాకు కొంచెం ఎక్కువగా పెరిగాయన్నమాట. నాకు బొల్లి మచ్చలు వచ్చి 20 సంవత్సరాలు అవుతుందండి.
కానీ ఏం చేస్తాం, భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వాలని ఏమీ లేదు కదా! అలా ఇచ్చినట్లయితే మనం భగవంతుడిని మర్చిపోతాము. కాబట్టి ఈ రకంగాను కొంచెం మానసికమైన బాధ అయితే ఉంది. అయినా సరే నేను భగవంతుడిని మర్చిపోనండి. ఈ జీవితాన్ని ఇంత సుఖవంతంగా జరుపుతున్నందుకు ఆ భగవంతుడికి నమస్కారం చేసుకుంటాను. అత్తమామలు, అలాగే మా భర్త గారు, అలాగే మా పిల్లలు చాలా సంతోషం అండి. ఇంతకన్నా జీవితం సుఖవంతంగా ఉంటుందని నేనైతే కోరుకోను. కానీ మానసికంగా అయితే ఇలా బొల్లి మచ్చలు ఉండటం వల్ల కొంచెం మానసికంగా బాధపడుతూ ఉంటాను. కొంతకాలం డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళాను. ఇక అందులో నుంచి కూడా బయటకు వచ్చి ఈ విధంగా ఎప్పుడు కూడా పూజలవి చేసుకుంటూ ఉంటానండి. కొంచెం మానసికంగా ప్రశాంతత అయితే ఉంటుంది. కాబట్టి మనకి భగవంతుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని అనుకునే కన్నా మనం భగవంతుడికి ఏం చేస్తున్నాము అని ఆలోచనతోటి మనం పూజలవి చేసుకోవటం వల్ల కొంచెం మానసికమైన ప్రశాంతత అనేది ఉంటుంది. ఇప్పుడు సమయం అయితే 7:15 అవుతుందండి. నేను దీపారాధన వెలిగిస్తున్నా కూడా తులసికోట వద్ద అస్సలు దీపం అనేది ఆగటం లేదనమాట. పైగా మీకు ఇక్కడ నేను చదువుతున్న స్తోత్రాలు కూడా వినిపించటం లేదు కదా! పక్కనే ఇలా ట్రాక్టర్‌తో కూడా సౌండ్ రావటం వల్ల అస్సలు వినిపించవండి మీకు. అందుకని నేను ఇలా డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టలేదు. ఇక దీపధూప నైవేద్యాన్ని సమర్పించి పూజానంతరము ఇంటి కుటుంబ సభ్యులం అందరం కూడా పేలాల పిండిని కూడా తిన్నాము. ఇక ఇదేనండి ఈరోజుటి వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం.